హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మందికి కూడా తెలియనటువంటి ఆయుర్వేద మెడిసిన్లో భాగం బస్వాలు. బస్వాల గురించి చాలా వరకు కూడా ఎవరికి 95% ఎవరికి కూడా తెలియదు. కానీ అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, అద్భుతమైన ఫలితాలను ఇచ్చేటువంటి పవర్ అనేది ఈ బస్వాలకు ఉంటుంది. బస్వాలు చాలా పవర్ఫుల్, చాలా కాస్ట్లీ కూడా. కానీ వాటి యొక్క ప్రభావం అనేది దీర్ఘకాలికంగా, అంటే కొన్ని సంవత్సరాల నుంచి మీరు బాధపడుతున్న వ్యాధుల్ని కూడా శాశ్వతంగా తగ్గించేటటువంటి ప్రభావం కలిగినవి. కాబట్టి ఇప్పుడు మనము ఈ నాటు వైద్యంలో కొన్ని బస్వాల గురించి, అవి మనకు కలిగించే శాశ్వత ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం. అందులో భాగంగా ఈరోజు మనం అబ్రక బస్వం గురించి తెలుసుకుందాం. అబ్రక బస్వం అనేది చాలా 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 పవర్ఫుల్ అయినటువంటి బస్వం. అబ్రకం ఉంటుంది కదా, దాని నుండి కాల్చి తయారు చేస్తారు. ఇది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా ఉంటుంది. చూడండి, మీకు చూపిస్తున్నాను కూడా నేను. డాబర్ కానివ్వండి, బైద్యనాథ్ కంపెనీ కానివ్వండి, మీరు అబ్రక బస్వం అని అడిగితే ఎవరైనా ఇస్తారు. సుమారుగా దీని విలువ వచ్చేసి 120 రూపాయలు మాత్రమే. 10 గ్రాములకి, 10 గ్రాములే, ఇంతే. 10 గ్రాములకు 120 రూపాయలు ఉంటుంది. దాని యొక్క ప్రభావం అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అయితే ఇది ఎలాంటి వ్యాధులను శాశ్వతంగా క్యూర్ చేస్తుంది, దీన్ని ఎలా ఉపయోగించాలి అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అబ్రక బస్వం ఆ వ్యాధి ఈ వ్యాధి అని అనకుండా అన్ని రకాల వ్యాధులని శాశ్వతంగా తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది. ఇందులో మనకు ముఖ్యంగా సరైన మోతాదులో కనుక తీసుకుంటూ ఉంటే మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో, అంటే చెప్పాలి అని అంటే శరీరం మొత్తాన్ని పాజిటివ్ ఎనర్జీ తోటి, దృఢంగా, అంటే శారీరక వృద్ధితోటి చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వీర్య వృద్ధి చేయడంలోనూ, వాతం, కఫ, పిత్త వ్యాధులన్నిటినీ కూడా పూర్తిగా అదుపులోకి తేవడానికి, ముఖ్యంగా హార్మోన్స్ తక్కువగా ఉన్న వారికి కానివ్వండి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఈ అబ్రక బస్వం అనేది చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది అన్ని రకాల శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి, అన్ని రకాల మూత్రకుచ్చ వ్యాధులతో బాధపడే వారికి చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గుండెకు మంచి బలాన్ని ఇస్తుంది. శరీరాన్ని మంచి అదుపులో ఉంచి ఎక్కువగా మనకు ఎనర్జీని ఇవ్వడానికి కావాల్సినటువంటి ఎంత శ్రమ పడితే ఎంత ఎనర్జీ వస్తుందో అది మనకు ఈ ఓన్లీ అబ్రక బస్వమే అంత ఎనర్జీని ఇస్తుంది అన్నట్టు. సో అన్ని విధాలా కూడా ఈ అబ్రక బస్వాన్ని చాలా 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 ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దీన్ని ముఖ్యంగా ఏ వాళ్ళు ఎక్కువగా వాడతారు అంటే బలహీనంగా ఉండి, అరే ఇంద్ర వీడు ఇంత వయసు ఉన్నా కూడా ఇంత బలహీనంగా ఉన్నాడు, ఇంత వీక్గా ఉన్నాడు, వీడు ఏ పని చెప్పినా చేస్తలేడు, వెంటనే చెమటలు గారుతాయి, వీక్ అయిపోతాడు, ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి, అంటే శరీర దారుఢ్యం కోసం, శరీర పటుత్వం బలం కోసం, అంతేకాకుండా సెక్సువల్ ఎనర్జీ కోసం, పటుత్వం కోసం, అంగస్తంభ సమస్యల కోసం, శీఘ్రస్ఖలన సమస్యల కోసం, అంతేకాకుండా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్తో కొంతమంది బాధపడుతూ ఉంటారు. త్వరగా మెత్తబడిపోవడం, మధ్యలో వీరం పడిపోవడం, వీరకణాల సంఖ్య తక్కువగా ఉండడం, ఇలాంటి సమస్యలు అన్నిటికీ కూడా ఈ అబ్రక బస్వం అనేది మంచి సొల్యూషన్ ఇస్తుంది. ఓకే, అయితే మరి దీన్ని ఎలా వాడాలి? ఖచ్చితంగా అబ్రక బస్వాన్ని మీరు సొంతగా కూడా వాడుకోవచ్చు, డాక్టర్ల పర్యవేక్షణలో కావచ్చు. దీనికి కావాల్సినటువంటి మోతాదు కేవలం ఒక చిటికెడు మోతాదు. చిటికెడు అంటే చిటికెడే, అంతే, ఇంతే. ఓకేనా? ఈ చిటికెడు మోతాదుని ప్రతిరోజు ఉదయం పరికడుపున అన్నం తిన్న రాత్రి అయితే అన్నం తిన్న తర్వాత 1 చెంచాడు తేనెతో కలిపి తీసుకోవాలి, అంతే. ఇలా కనుక మీరు 2 నుంచి 3 నెలలు క్రమం తప్పకుండా చేసినట్లయితే మీ శరీరంలో ఎలాంటి వ్యాధులు ఉన్నా, దీర్ఘకాలిక జ్వరాలు కానివ్వండి, శ్వాసకోశ వ్యాధులు కానివ్వండి, మూత్రపుచ్చ వ్యాధులు కానివ్వండి, ఎలాంటి వ్యాధులు ఉన్నా సరే పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా 100-200%. అంటే ఇది పని చేయాలంటే మనం ఇంకొక పని కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఏంటి అని అంటే ఫుడ్ కంట్రోలింగ్, పథ్యం చేయాలి. పథ్యం అనగానే అందరూ భయపడతారు, అయ్యో అన్ని తినకుండా నోరు కట్టేసుకొని ఉండాలేమో అని. అవసరం లేదు. ముఖ్యంగా చేయవలసిన విషయం ఏంటంటే నాన్ వెజ్ కానివ్వండి, ఆల్కహాలు, పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు, పాన్లు, మత్తు పదార్థాలు, అదేవిధంగా పులుపు పదార్థాలను మాత్రమే దూరంగా ఉంచండి. మిగతా అన్ని రకాల కూరగాయలన్నిటిని కానీ, ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు. వీటిని కంట్రోల్ చేసుకుంటూ కనుక మీరు ఈ చిట్కాని ఫాలో అయినట్లయితే
తప్పకుండా మీకు చాలా అద్భుతాలు మీ శరీరంలో కనబడుతూ ఉంటాయి. ఎప్పుడు చూడనటువంటి, ఎప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఎనర్జీని ఈ అబ్రక భస్మం అనేది మీకు తప్పకుండా కలిగిస్తుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా మంచి రిజల్ట్ రావాలంటే మీరు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా ఇది ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. అన్ని రకాల ఆయుర్వేద షాపులలో లభిస్తాయి. ఓకేనా? కాబట్టి బాధపడాల్సిన, ఎక్కడ దొరుకుతుందో అని కూడా బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా ప్రతి ఆయుర్వేద షాప్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో వాడండి, మీ సమస్యలన్నింటి కూడా తప్పకుండా మంచి పరిష్కారం ఇస్తుంది. ఒకవేళ ఇంకేదైనా సమస్యలతో కనుక మీరు బాధపడుతూ, ఇంకేదైనా దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక నేరుగా మమ్మల్ని సంప్రదించండి. దానికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు, మెడిసిన్స్ అన్నీ కూడా మేము సప్లై చేస్తాము. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.